ముందస్తు ఎన్నికల సంకేతాలతో నారాయణపేట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభివృద్ధి మంత్రంతో మరోసారి విజయం తనదే అనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మొదట్నుంచి ఉన్న సంఘ్ బలానికి తోడు పొత్తుల చిక్కులేదని స్పష్టం కావడంతో సత్తా చాటుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టత రాగా హస్తం పార్టీలో మాత్రం క్యాండిడేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన రాజేందర్ రెడ్డి తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో మరోమారు విజయాన్ని కైవసం చేసుకుని అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే సర్కార్ సంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లిన రాజేందర్ రెడ్డి ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలవడానికి సిద్ధమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తనతో ఉన్న టీడీపీ క్యాడర్తో పాటు టీఆర్ఎస్లో చేరాక ప్రస్తుత గులాబీ దళంతో తమ బలం రెట్టింపైందని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అభివృద్ధి మంత్రంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అటు ప్రధాన పోటీ ఉంటుందని భావించే కాంగ్రెస్ లో టిక్కెట్ల పంచాయతీ కలిసొస్తుందనే నమ్మకంతో ఉంది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థి విషయంలో క్లారిటీ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సరాఫ్ కృష్ణ ఈ ఎన్నికల్లో కూడా టిక్కెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టిక్కెట్ దక్కడంతో ఓడానని, ఇప్పటి వరకు పార్టీకి అండగా ఉంటూ వచ్చామని, టిక్కెట్ దక్కితే ఈసారి సామాజిక సమీకరణాలు కూడా తనకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి లాబీలో టిక్కెట్ దక్కించుకునేందుకు సరాఫ్ కృష్ణ పావులు కదుపుతున్నారు. మరోవైపు అమరచింత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి కూడా నారాయణపేట నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడైన వీరారెడ్డికి నారాయణపేట తన పాత నియోజకవర్గం అమరచింత పరిధిలోది కావడంతో పాటు వివిధ వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పుకొస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలిన శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి బరిలో నిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. శివకుమార్ రెడ్డికి మాజీ మంత్రి డీకే అరుణ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మరోవైపు డీకే అరుణ పుట్టినిల్లు నారాయణపేట నియోజకవర్గంలోనే ఉండడంతో పాటు డీకే అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఫాలోవర్స్ డీకే అరుణ వర్గంగా కొనసాగుతున్నారు. వారంతా కాంగ్రెస్ లో శివకుమార్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నారు. దివంగత చిట్టెం వెంకటేశ్వర రెడ్డికి శివకుమార్ రెడ్డి స్వయాన బావుమర్ది కావడంతో ఆ సమీకరణాలు తనకు బాగా కలిసొస్తాయనే గట్టి నమ్మకంతో శివకుమార్ రెడ్డి ఉన్నారు. అయితే శివకుమార్ రెడ్డి చేరికను జైపాల్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శివకుమార్ రెడ్డి చేరిక విషయంపై జిల్లాలో పర్యటించిన ఏఐసీసీ సెక్రటరీ, జిల్లా ఇన్ఛార్జ్ సలీం అహ్మద్తో పాటు పీసీసీ సంప్రదింపుల కమిటీ ముందు కూడా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. జైపాల్ రెడ్డి వర్గంగా ఉన్న సరాఫ్ కృష్ణ, వీరారెడ్డి, రెడ్డిగారి రవీందర్ రెడ్డితో పాటు శివకుమార్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న వారంతా కలిసి తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. నారాయణపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశాలకు జైపాల్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి డీకే అరుణకు సమాచారం కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే శివకుమార్ చేరికంశంలో కూడా జైపాల్ డీకేల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు గుర్రంగా భావించి శివకుమార్ రెడ్డిని చేర్చుకునేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇవాళో రేపో శివకుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే టిక్కెట్ అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సిందే. ఇక గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా నారాయణపేట స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. అయినప్పటికీ బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ రతంగ్ పాండురెడ్డి బీజేపీ శ్రేణుల మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి సుమారు 23,000 ఓట్లు దక్కించుకున్నారు. ఈ సమయంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమంటున్నారు రతంగ్. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ సంఘ్ బలం, మోదీ చరిష్మాతో ముందుకు పోతున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు, అధ్యక్షుడి జనచైతన్య యాత్రలతో వచ్చే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో నారాయణపేట సీటును బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలను నారాయణపేటలో అన్ని పార్టీలు ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాయి. నియోజకవర్గంలో ఇప్పుడు ఏ నలుగురు ఓ చోటు చేరినా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. సిట్టింగ్ గెలుస్తాడా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి, కమలం వికసిస్తోందా అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. త్రిముఖ పోటీతో పాటు ఇండిపెండెంట్ల అభ్యర్థిత్వంపై కూడా చర్చ జరుగుతోంది.